హాయ్ గుడ్ మార్నింగ్. రీసెంట్లీ తెలంగాణ అసెంబ్లీలో ఒక చట్టం అయితే ప్రవేశపెట్టారు. దాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని చెప్పారు. ఈ చట్టం అయితే నాకు బాగా నచ్చిందనమాట, అందుకే షేర్ చేసుకుంటున్నా. ఈ చట్టం ఏంటి అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా సరే, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సరే, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్తో సహా వాళ్ళ జీతం నుండి 15% లేదా 10,000 రూపీస్ ఏది తక్కువైతే అంత అమౌంట్ డైరెక్ట్లీ పేరెంట్స్ అకౌంట్కి వచ్చేలా చేస్తుందన్నమాట. సో ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోరో అలాంటి తల్లిదండ్రులు కలెక్టర్కి అప్లికేషన్ ఇచ్చిన 60 రోజుల లోపల, అంటే దాదాపు 2 months లోపల వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్ వచ్చేలా చేస్తుందన్నమాట. సో ఎవ్వరు తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా ఈ చట్టం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పటికీ కూడా చదువుకొని కూడా తల్లిదండ్రులను పట్టించుకోకుండా రోడ్ల మీదకి దొబ్బే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఆ రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళ దగ్గర నుండి కూడా మళ్ళీ ఆ డబ్బులు కూడా గుంజుకొని బాగుపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంతగా దిగజారిపోయే పిల్లలు చాలా మంది ఉన్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఎందుకు అని ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు కూడా తెలియకుండా. అసలు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, కనీసం వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టని పిల్లలు ఉన్నారు. నేను చాలా టైమ్స్ ఎందుకు ఇలా అని చాలా బాధపడుతుంటా. ఇన్ని రోజులకైనా ఒక మంచి చట్టం తీసుకొస్తుంది గవర్నమెంట్. నాకైతే బాగా నచ్చింది ఈ చట్టం అయితే. ఇప్పటికైనా తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, చూసుకోని వాళ్ళు అని అనుకుంటున్నా.